హరే రామ 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 హరే హరే. బాబాయ్ మల్లయ్య చూడు మల్లయ్య, నువ్వు ఒక సహాయం చేసి పెట్టాలి. ఎంత మాట బాబు? మన పోటీదారులు ఈ పని నువ్వే చేయాలి. అలాగే ఈ రాత్రికే జరగాలి. ఏమిటి సందేహిస్తున్నావు? అదే ఏం లేదు. మరి వెళ్ళి హరే రామ హరే రామ. ఏమండి, బాబుకి ఇంత జ్వరంగా ఉంటే మళ్ళీ మీరు ఎక్కడికో ప్రయాణంలో ఉంది. తప్పదు లక్ష్మి, అయ్యగారు ఉప్పు తింటున్నాం, చెప్పిన పని చేయాలి. ఆచార్యాలతో చెప్పిపోతాను, ఏ మందో మాకు ఇస్తాను. నాకేదో భయంగా ఉందండి. భయం ఎందుకు లక్ష్మి, చిన్న జ్వరం ఒక్క మాటతో పోతుంది. మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడు బాబా ఎంత చక్కగా నవ్వుతూ ఆడుకుంటాడు. అబ్బా జ్వరం మండిపోతుంది. నేను ఆచార్య గారిని వెంటనే పంపిస్తాను. అయ్యగారి పని కూడా చాలా ముఖ్యమైనది లక్ష్మి. నేను ఆచార్య గారిని వెంటనే పంపిస్తానుగా, భయపడకు. చూస్తుండు బాబు. మీరు వెళ్ళాక బాబుకు జ్వరం ఎక్కువైంది. ఆచార్యులు గారి మందులు ఏమీ పని చేయలేదు. నిమిషాల మీద పట్నం తీసుకువెళ్ళాలన్నారు. కానీ అంత దూరం నేను ఎలా తీసుకువెళ్ళగలను? అయ్యగారిని కొంత డబ్బు కారు అడుగుదామని ఆయన దగ్గరకు పరిగెత్తాను. లక్ష్మి ఏం పర్వాలేదులే, ఇక్కడ ఎవరు లేదు. రా లక్ష్మి, నా మాట విను. నీకు చెల్లెలు లాంటి దాన్ని నన్ను అన్నయ్య లక్ష్మి ద్రోహి. ఎవరు? మల్లయ్య. నిన్ను నమ్మి సేవలు చేసినందుకు ఇద్దరా నువ్వు చేసేది? ఎంతమంది చేశావు?